డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం తనుష గారు. నమస్తే సిరి గారు. సో చాలా మంది కూడా మన క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ 150+ అయితే ఉన్నారు అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళందరూ ఇప్పుడు ఏం అడుగుతున్నారు అంటే లైక్ మేము రెజిన్ నేర్చుకున్నాము, మాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్. అలా కొంతమంది అంటే ఇంకొందరు మీలాగా బిజినెస్ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవాలి అన్న ఆలోచనతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఒక ట్రైనింగ్ సెషన్ని ఒక వర్క్షాప్గా కండక్ట్ చేయాలి, దాంతో కూడా మేము ఒక బిజినెస్ మోడల్ని క్రియేట్ చేసి మనీ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి అంటే దాని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని అడుగుతున్నారు. సో రెజిన్లో మనకి 3 ఆపర్చునిటీస్ ఉంటాయి బేసిక్గా. ఒకటి వచ్చేసి ప్రోడక్ట్స్ మనము చేసి సేల్ చేయడము, సెకండ్ మీరు మెంటార్గా అవ్వడం లైక్ ట్రైనర్గా, అండ్ థర్డ్ వన్ ఈజ్ సప్లయర్. సో ఇందులో మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసాం ప్రోడక్ట్ మేకింగ్ గురించి. సో దాని తగ్గట్టు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు క్లాసెస్ అటెండ్ అవ్వడం జరిగింది. సో కమింగ్ టు ఈ ట్రైనర్ ఏంటంటే, ఇప్పుడు నేను ఎలా మీకు సర్వీస్ ఇస్తున్నానో, లైక్ నేను క్లయింట్స్ నా స్టూడెంట్స్కి ఎలా చెప్తున్నానో అలానే నా స్టూడెంట్స్ కూడా అదర్ పీపుల్కి చెప్పచ్చు. దాంతో కూడా చాలా ఇన్కమ్ని జనరేట్ చేయొచ్చు. ఎంతవరకు ఆల్మోస్ట్ ఉంటుంది ఆ మార్గంలో ఎంచుకొని కనుక మనము ముందుకెళ్తే ఎంత సంపాదించేసుకోవచ్చు? సో మీరు మంత్లీ ఒక 20 స్టూడెంట్స్కి మీరు క్లాస్ చెప్పినా మీకు ఒక 1 lakh అయితే వస్తుంది ఈజీగా. ఓకే. సో దీనికి కావాల్సిందల్లా ఏంటంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్, తర్వాత రెజిన్ మీద కంప్లీట్ ఒక గ్రిప్, సో దాంట్లో ఉన్న ఫాల్స్ అంటే డ్రాబ్యాక్స్ అవన్నీ మీకు తెలుసుంటే సరిపోతుంది. సో దానికి ఫస్ట్ మీరు ఒక వర్క్షాప్ మీరే పెట్టాలి అనుకుంటే ఫస్ట్ మీరు నేర్చుకోవాలి. సో నేర్చుకోవాలంటే మీరు మా క్లాసెస్ అటెండ్ అవుతే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ మనం ఎక్స్ప్లెయిన్ చేసి ప్రోడక్ట్స్ ఎలా మేక్ చేయాలి. ఇన్ కేస్ మీరు బిజినెస్తో పాటు నేను ఇలా వర్క్షాప్ కూడా పెడదాము అనుకుంటే కనుక దాని తగ్గట్టు గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రోడక్ట్స్ ఎక్కడ కొనాలి, సో వర్క్షాప్కి ఎలా ప్రాపర్గా పిన్ టు పిన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళకి ఏ మ్యాటర్ కన్వే చేస్తే ఎలా అర్థం అవుతుంది, అవన్నీ కూడా మనము ఫుల్ క్లాస్లో అన్నది నేర్పడం జరుగుతుంది. ఇట్ డిపెండ్స్, లైక్ వాళ్ళు మనకు చెప్పాలి మేము వర్క్షాప్ కూడా పెట్టాలి అనుకుంటున్నాం ఫ్యూచర్లో, సో కాబట్టి దానికి కూడా మీరు గైడెన్స్ ఇవ్వమంటే మనం అవి కూడా కంప్లీట్గా చెప్పడం జరుగుతుంది. సో కమింగ్ టు వర్క్షాప్స్, అసలు బేసిక్గా ఈ స్టూడెంట్స్ ఎక్కడ నేర్చుకుంటారు? సో ఇప్పుడు నేనే బిగినర్ అండి, నేను ఫుల్ కోర్స్ నేర్చుకున్నా, సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, నేను ఇప్పుడు పెట్టాలి అనుకుంటున్నా. సో వాళ్ళకి ఏం ఐడియా ఉండదు అసలు ఎక్కడ కండక్ట్ చేయాలి, ఎలా కండక్ట్ చేయాలి, స్టూడెంట్స్ ఎలా గ్యాదర్ చేయాలి, వీళ్ళకి తెలీదు. సో కాబట్టి మనకి ఆఫ్లైన్ అయితే కనుక మీరు నియర్ బై ఆర్ట్ స్టూడియోస్ ఉంటాయి కదా, సో వాళ్ళతో వెళ్ళి మీరు టైఅప్ అవ్వచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీకు ఇన్ కేస్ ఇన్స్టా కానీ సోషల్ మీడియా, ఇన్స్టా, ఫేస్బుక్, లింక్డ్ఇన్ అండ్ యూట్యూబ్, ఇన్ కేస్ మీకు అవి ఉంటే కనుక అందులో మీరు మార్కెటింగ్ చేసుకుంటే అప్కమింగ్ వర్క్షాప్స్ ఏవైతే ఉంటాయో మీరు అప్డేట్ చేసుకుంటే సో దాని తగ్గట్టుగా స్టూడెంట్స్ ఎన్రోల్ అయితే అవుతారు. అండ్ దీంట్లో మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే సబ్జెక్ట్. సో ఇప్పుడు వర్క్షాప్ కండక్ట్ చేయడం అన్నది అంత ఈజీ కాదు. సో మనం కండక్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి కంప్లీట్ సబ్జెక్ట్ గురించి ఐడియా ఉండాలి. సో ఎవరైతే ఇన్ కేస్ అలా పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఫుల్ కోర్స్ అయితే అటెండ్ అవ్వడం జరుగుతుంది. బికాజ్ ఈ ఫుల్ కోర్స్లో ఏంటంటే ప్రతి టాపిక్ కవర్ అవుతుంది కాబట్టి సో మీరు వర్క్షాప్స్ని కూడా డివైడ్ చేసి కండక్ట్ చేసుకోవచ్చు. బికాజ్ కొంతమందికి ఏంటంటే ఓన్లీ ఫోటో ఫ్రేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఓన్లీ క్లాక్స్ మీద. సో మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క వర్క్షాప్ పెట్టుకున్నా కూడా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాని తగ్గట్టు ఎన్రోల్ అవుతారు. సో కాబట్టి మీరు మొత్తం నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికైనా, లేకపోతే ఏ వర్క్షాప్ తీసుకున్నా కూడా ఒక కాన్ఫిడెన్స్ అన్నది ఉంటుంది. అండ్ ఇదేమంత కష్టమైతే ఉండదండి. ఈవెన్ మీరు వర్క్షాప్ కండక్ట్ చేయాలి అనుకున్నా కూడా ఎవరైనా కండక్ట్ చేయొచ్చు. బికాజ్ ఎవరికి కంఫర్టబుల్ ఉంటుందో ఆ లాంగ్వేజ్లో మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో చెప్పాలి అనుకుంటే తెలుగు ఈజ్ ఫైన్, సో మీరు తెలుగులో క్లాసెస్ తీసుకోవచ్చు. అండ్ మనకి తెలుగులో అన్ని ట్రైనర్స్ లేరు బేసిక్గా. సో దీంట్లో మీకు ఎక్కువ స్కోప్ ఉంటుందన్నమాట ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి. ఎందుకంటే చాలామంది విలేజెస్లో కానీ వేరే సిటీస్లలో నేర్చుకోవాలి అని ఎంతోమందికి ఉంది రెజిన్ ఆర్ట్, బట్ అక్కడ వాళ్ళకి అవైలబిలిటీ ట్రైనర్స్ లేరనమాట. సో ఇన్ కేస్ ఎవరికైతే అలా ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కనుక ఇది జాయిన్ అవుతే మనం గైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి అండి, బేసిక్గా సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే
వీకెండ్స్ ఖాళీ ఉంటాయి. సో దాంట్లో కూడా వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఎన్నో సోర్సెస్ వెతుకుతారు. సో అలాగా ఎవరైతే యంగ్గా ఉన్న వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు అండ్ లైక్ సపరేట్‌గా వాళ్ళే ఒక లీడర్‌షిప్ క్వాలిటీ రావాలి అనుకోని ఒక వర్క్‌షాప్ కండక్ట్ చేయాలి అనుకుంటే ఈ రెజిన్ ఆర్ట్ అనేది చాలా బెస్ట్. ఎందుకంటే దీంట్లో అంత స్ట్రెస్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు. సో ఎవరన్నా ఈ వర్క్‌షాప్‌ని చెప్పచ్చు. జస్ట్ మీకు ఏంటంటే ప్రాపర్ నాలెడ్జ్ అంటూ ఉండాలి. సో ఇన్ కేస్ అలా ఎవరికైతే చెప్పాలి అనుకుంటున్నారో వాళ్ళు కనుక మన ఫుల్ కోర్స్లో జాయిన్ అవుతే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్స్ లైక్ ఏమేమి ఐటమ్స్ మనం చేయొచ్చు రెజిన్తో, ఎలాగ మనం దీన్ని వర్క్షాప్లో కన్వర్ట్ చేయొచ్చు అన్నది పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ సో ఎవరైతే ఈ వర్క్షాప్ ఒక ట్రైనర్గా పెట్టాలి అనుకుంటున్నారో బేసిక్గా వాళ్ళకి కంప్లీట్గా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ యొక్క నాలెడ్జ్ ఉండాలి. బికాజ్ రెజిన్ ఆర్ట్ చాలామంది ఓన్లీ పోరింగ్ అనుకుంటున్నారు. సో పోరింగ్ కాదు, ఇక్కడ ఎలా పోసే విధానం అండ్ దాన్ని ఎలా స్ప్రెడ్ చేయాలి, దాని యొక్క ప్రికాషన్స్. ఎందుకంటే పోసిన ఎమ్మటే మనకి బబుల్స్ ఫామ్ అవుతాయి. సో ఆ బబుల్స్ పోవడానికి ఏం చేయాలి, లేకపోతే దాన్ని ఎలా ఎంతసేపు పక్కన పెడితే అది క్యూర్ అవుతుంది, ఇవన్నీ తెలుసుకునే చాలా ప్రాసెస్ ఉంటుంది. సో కాబట్టి పిన్ టు పిన్ మీరు నేర్చుకోవాలి. లేకపోతే ఒక మంచి ప్రాపర్ ప్రొఫెషనల్ రెజిన్ ఆర్ట్ అవ్వాలి అంటే కనుక మన ఫుల్ కోర్స్ కానీ లేకపోతే రిక్వైర్డ్ క్లాసెస్ ఏవైతే మీకు స్పెసిఫిక్గా వరమాల అయితే వరమాల, లేకపోతే బేబీ మెమరీ ప్రిజర్వేషన్ అయితే అది అలా జాయిన్ అవ్వచ్చు. సో ఎవరైతే కంప్లీట్గా ఈ రెజిన్ ఆర్ట్ గురించి నేర్చుకుంటారో వాళ్ళకి ఫస్ట్ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో కాన్ఫిడెన్స్ వస్తే ఏమవుతుందంటే ఇమీడియట్గా వాళ్ళు ఒక క్లయింట్తో కానీ ఒక స్టూడెంట్తో మాట్లాడడానికి వాళ్ళు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. సో వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నవి ఇంప్రూవ్ అవుతాయి అండ్ వాళ్ళు భయపడాల్సిన అవసరం ఉండదు. బికాస్ మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉంటే యూ కెన్ టాక్ ఫ్రీలీ. సో కాబట్టి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కూడా, వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ పెరగడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇంకా మీరు కొత్త కొత్త థింగ్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. రెజిన్ ఆర్ట్ వర్క్షాప్స్ కూడా ఇప్పుడు కరెంట్లీ చాలా ట్రెండింగ్ అనమాట. సో నార్త్ సైడ్ అయితే చాలా బాగా జరుగుతున్నాయి. బట్ మన సౌత్ ఇండియాకి వచ్చేసరికి ఈ తెలుగు స్టేట్స్లో ఎవరు చెప్పట్లేదు. సో ఎవరైతే సిటీస్ నుంచి కానీ లేకపోతే విలేజెస్ నుంచి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఇలా కూడా వాళ్ళు ఇన్కమ్ని జనరేట్ చేసుకోవచ్చు. అండ్ నాట్ ఓన్లీ ఆఫ్లైన్, ఆన్లైన్లో కూడా చేయొచ్చు. బికాజ్ కొంతమందికి డౌట్ ఉండొచ్చు, ఊరికే మనం 2 cities తిరగాల, ప్రాబ్లం అవుతుంది. బికాజ్ కొంతమంది ఇంట్లో ఎలౌ చేస్తారు, కొంతమంది ఇంట్లో ఎలౌ చేయరు. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఆన్లైన్లో కూడా చాలా ఈజీ పద్ధతి అది. సో మనమే కిడ్స్ వాళ్ళకి పంపించడం జరుగుతుంది. సో కాబట్టి అలా కూడా మనం వర్క్షాప్స్ని కండక్ట్ చేసుకోవచ్చు. సో అలా అయితే కనుక ఎలా కండక్ట్ చేయాలి అవన్నీ మనము ఈ క్లాస్లో గైడెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మీ క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, ఏ విధంగా ఉంటాయండి క్లాస్ డీటెయిల్స్? సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే మీకు అన్ని డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. సో బేసిక్గా ఓన్లీ రాఖీస్కి రిలేటెడ్ ఆర్ఎల్స్ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ గురించి అయితే కనుక సాటర్డే సండే ఆఫ్లైన్ అయితే జరుగుతుంది. 2 సెషన్స్గా లైక్ సాటర్డే ఒకరోజు, సండే ఒకరోజు. అండ్ కమ్మింగ్ టు ఆన్లైన్ మీకు ఏ డే అయినా పర్లేదు, మేము చెప్తాము. కిట్ ఏదైతే ఉంటుందో అది మీకు మేము హోమ్ డెలివరీ చేస్తాము. సో ఆఫ్టర్ రిసీవింగ్ ద కిట్ మనం జూమ్ కాల్లో క్లాస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఈ క్లాస్ ఎన్ని డేస్ ఉంటుందంటారు? రాఖీ అయితే కనుక మనకి 1 day అండి. అండ్ దీంట్లో ఏంటంటే ఇప్పుడు మీరు ఫుల్ కోర్స్ ఎవరికైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నారో సో వాళ్ళు కనుక ఫుల్ కోర్సులో జాయిన్ అవుతే రాఖీ చాప్టర్ కూడా అందులో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఎవరికైతే ఇన్ కేస్ ఫుల్ కోర్స్ ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో మీరు వరమాల ప్రిజర్వేషన్, కోస్టర్స్, ట్రేస్, క్లాక్స్, టేబుల్ టాప్స్, జ్యువెలరీస్, స్టేషనరీ ఐటమ్స్ అండ్ బేబీ మెమరీ ప్రిజర్వేషన్ ఇవన్నీ నేర్చుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.